తర్వాత భయంకరమైన భీకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట. చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తగిలినాయంట. ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆ నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు ఆడికి. వచ్చి ఆ పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినా దీన్ని అట్ట ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇక్కడ గొప్పగా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పనుల గురించి చెప్పుకుంటారు. హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ఎన్టీ రామారావు గారి ఆలోచన అయితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళైతే దానిలో పూర్తి చేసిందంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగనే ఈరోజు మీరు ఏమన్నా అడగండి తప్పించుకునేటే ఉంటాయి తప్ప సమాధానం చెప్పారు. లడ్డు గురించి అడిగినామంటే తప్పించుకుంటారు, మన వాళ్ళ పైన దాడులు చేస్తారు. మా ఊర్లో పాపం అందరిపై సార్ యూరియా కొడతా ఉంది సార్ అంటే రే వద్దురా మీకే మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అన్నారు. అంటే ఇంకా ఎవరు యూరియా గురించి అడగకూడదు. ఏం సార్ 18,000 అంటే మహిళలకు అందరికి 1,500 ఇస్తారంటే ఏం చేసుకుంటారమ్మా నా దగ్గర ఉంటే భద్రం ఉంటాయి అవన్నీ అంటారు. అంటే ఏ మాట మాట్లాడినా కూడా